Hey there! Are you a student of JNTUH or Osmania University? Struggling to stay updated with exam dates, results, important questions, or grace marks? Then you're in the right place. Cut to quick 1-second visuals of JNTUH, OU campus photos, and student clips. This channel is your one-stop solution for everything. Instant exam updates, 100% pass guaranteed questions, latest results news, powerful tips and tricks to score more, quick pop-ups of thumbnails from your actual videos. Whether you're from BTech, BCom, or preparing for competitive exams, we've got you covered, straight to the point and exam focused. Hi guys, so welcome back to our channel of JNTUH Tips. And mostly చాలా మంది సేమ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు రిగార్డింగ్ గ్రేస్ మార్క్స్ గురించి. అసలు గ్రేస్ మార్క్స్ ఉన్నాయా లేదా అని ఫర్ 2024 అండ్ 25 అండ్ 22 అండ్ 23 వాళ్ళకి. సో మీరందరూ R18 రెగ్యులేషన్ కిందకే వస్తారు కాబట్టి సో మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే సేమ్ క్వశ్చన్స్ రిపీటెడ్గా క్వశ్చన్స్ ఇవే క్వశ్చన్స్ అడుగుతున్నారు. అసలు R18 వాళ్ళకి 2024 వాళ్ళకి 25 పాస్అవుట్స్ అయిన వాళ్ళకి ఈ గ్రేస్ మార్క్స్ ఉన్నాయా లేవా తీసేసారని. సో JNTUH నుంచి మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందా అని. సో మళ్ళీ 2025 వాళ్ళకైతే మ్యాక్సిమం అయితే నోటిఫికేషన్ అయితే రాదు. సో మీకైతే ఆల్రెడీ 2024లో నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు. 2024లో R18 రెగ్యులేషన్ అన్ని రెగ్యులేషన్ ఉన్న వాళ్ళకి 30 అండ్ 23 గ్రేస్ మార్క్స్ అయితే ఇచ్చారు. సో యాజ్ ఇట్ ఈస్ ఎవరికైనా సరే ఈ 2022, 23, 24, 25 ఇవందరికీ ఈ గ్రేస్ మార్క్స్ అనేది 30 అండ్ 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. 30 ఫర్ రెగ్యులర్ అండ్ 23 ఫర్ లాటరల్ ఎంట్రీ. అండ్ చూసుకోవచ్చు సమ్ బీఫార్మసీ వాళ్ళకి కూడా అడుగుతున్నారు. సో బీఫార్మసీ వాళ్ళకి ఏంటంటే లైక్ కొన్ని 9 అండ్ 7 గ్రేస్ మార్క్స్ ఉన్నాయండి. 9 ఫర్ రెగ్యులర్ అండ్ 7 ఫర్ లాటరల్ ఎంట్రీ. అండ్ గైస్ కొంతమంది కొన్ని వేరే రెగ్యులేషన్స్ చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు R20 కానీ R21 కానీ. సో ఇవన్నీ ఆటోనమస్ కిందకి వస్తాయి. R18 అండ్ R19 కానీ R20 కానీ R21 కానీ. సో కొన్ని ఆటోనమస్ కాలేజెస్ వాళ్ళు ఉంటాయి కదా. సో మీ కాలేజ్ వాళ్ళది అది మీ కాలేజ్ వాళ్ళ ఇష్టం. సో ఎన్ని గ్రేస్ మార్క్స్ ఇస్తారనేది. సో మ్యాక్సిమం కొన్ని కాలేజెస్లో 30, 23 ఇచ్చారు, కొన్ని కాలేజెస్లో 9, 7 ఇచ్చారు. సో మోస్ట్లీ 30 అండ్ 23 గ్రేస్ మార్క్స్ అయితే ఇచ్చారు కొన్ని కాలేజెస్లో. సో అది మీ కాలేజ్ బట్టి ఉంటుంది. JNTUH వాళ్ళకైతే ఏం డిసిజన్ ఉండదు. బట్ ఆటోనమస్ కాలేజెస్ వాళ్ళు మోస్ట్లీ 30 అండ్ 23 గ్రేస్ మార్క్స్ అయితే ఇచ్చేశారు మీ కాలేజ్ వాళ్ళకి. అండ్ కొన్ని కాలేజెస్ మాత్రం 9, 7 ఇచ్చారనుకుంటా. సో మీకైతే 5 సబ్జెక్ట్స్ వరకు అయితే అప్లికేబుల్ ఉంటుంది ఈ గ్రేస్ మార్క్స్ అనేది. సో మీకు హయ్యెస్ట్ మార్క్స్ ఎందులో హయ్యెస్ట్ ఉంటే ఆ హయ్యెస్ట్ మార్క్స్ అయితే మీరు గ్రేస్ మార్క్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అండ్ మీ గ్రేస్ మార్క్స్ అయితే పెట్టుకోవచ్చు. సో నో నీడ్ టు వరీ అబౌట్ దిస్. సో మీరు హయ్యెస్ట్ మార్క్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీకు రెగ్యులర్లో వచ్చిన సప్లీలో వచ్చిన బెస్ట్ మార్క్స్ అనేది మీరైతే పెట్టించుకోవచ్చు. అండ్ దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. సో దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను నేను. అండ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది మనకి ఈ 4 to అడ్వాన్స్ సప్లీ తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ ఈ రిజల్ట్స్ అన్నీ ఉంటాయి కదా, లైక్ 1, 1, 2, 1, 3, 1, 4, 1 ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫర్ గ్రేస్ మార్క్స్ కోసం. అండ్ ఎవరైతే అన్నీ క్లియర్ అయిన వాళ్ళు ఉన్నారు చూడండి. సో వాళ్ళకైతే డైరెక్ట్గా PCCM వస్తుంది. బట్ ఎవరైతే ఈ గ్రేస్ మార్క్స్కి అప్లికేబుల్ అయిన వాళ్ళు కొంచెం వెయిట్ చేయాలి. ఇట్ విల్ బీ టేకింగ్ అప్ టు 60 days టైం అయితే పడుతుంది ఫర్ గ్రేస్ మార్క్స్కి. సో మీరు తాత్కాలంలో అయితే అప్లై చేయరాదు, ఎస్పెషల్లీ ఫర్ ఈ R18 బ్యాచ్ వాళ్ళకి. సో రిమైనింగ్ R16, R15 రెగ్యులేషన్ వాళ్ళకి అండ్ రిమైనింగ్ అన్ని రెగ్యులేషన్ వాళ్ళకి R16, R15, R9 ఎవరైతే పాస్అవుట్స్ ఉన్నారో వాళ్ళకైతే గ్రేస్ మార్క్స్ ప్లస్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఉన్నాయి. అండ్ R18 వాళ్ళకి ఓన్లీ గ్రేస్ మార్క్సే ఉన్నాయి, 30 అండ్ 23 గ్రేస్ మార్క్స్. స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దానికి నేను సపరేట్గా వీడియో చేస్తాను రిగార్డింగ్ మీ డౌట్స్ అండ్ దానికి ఆన్సర్ ఇస్తూ ఒక వీడియో అయితే చేస్తాను. సో ప్రతి కామెంట్కి. And I hope you like this video. Please do like and share, subscribe to our channel. And thank you for watching this video. Thank you so much.